నుంచి మనం 100 acres వరకు సపోర్ట్ చేస్తుంది. అవన్నీ ఆటోమేషన్స్ వాల్స్ వైర్ కేబుల్ తోటి కనెక్షన్స్ ఉంటాయి. హై అయినా లో అయినా ఇంటిమేషన్ ఇచ్చి మెసేజ్ ఇచ్చి ఆఫ్ అయిపోతుంది. ఈ 100 acresలో పైపు లీక్ అయినా లో ఫ్లో అంటే ఒక 5 kg ప్రెషర్ పోవాల్సిన వాటర్ 3 kg 2 kg పోతుంది అనుకోండి, అది కూడా ఇంటిమేషన్ ఇచ్చి వాల్ నెంబర్తో సహా ఇచ్చి ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఎక్కడన్నా అండర్గ్రౌండ్లో బ్రేక్ అయిపోతుంది, ఎవరైనా లేబరు పైపులు కార్నర్ ఓపెన్ చేసి చేతులు కడుక్కొని మళ్ళీ క్లోజ్ చేయకపోయినా ఏదేమి ఇచ్చినా ఆ వాల్ నెంబర్ ఇచ్చి లో ఫ్లో హై ఫ్లో ఏది ఇచ్చి ఆఫ్ అయిపోతుంది. అక్కడ రెక్టిఫై అయ్యేదాకా ఆ వాల్కు వాటర్ వెళ్ళకుండా నెక్స్ట్ వాల్ కంటిన్యూషన్ చేసుకుంటాం. ఇలా మనం ప్రోగ్రామ్ సెట్ చేసి పెడతాం. అంటే డే టైం 24 hours లోపల మనం డేటా 70,000 లీటర్స్ డిశ్చార్జ్ అవ్వాలి, లెమన్కి జామున్ జాక్ ఫ్రూట్ ఇట్లా పోవాలి వాటర్ అని ఇస్తాం. దాంతోపాటు డోసింగ్ కూడా యాడ్ చేసి ఇస్తాం. అంటే ఎన్పికే కూడా ఇప్పుడు అంటే ఓన్లీ గ్రోత్ స్టేజ్లో ఉన్న వాటికి ఓన్లీ 19 ఇస్తాము. ప్లస్ ఇప్పుడు మామిడి ఉంది, సైజ్ రావాలి 13,045 ఇస్తాం. సో మ్యాంగోకి 13,045 పోవాలి, గ్రోత్ ఉన్నదానికి 19 పోవాలి, ప్లాంటేషన్ చేసిన దానికి అమోనియా పోవాలి. సో అట్లా దీంట్లో ప్రోగ్రామ్ వాల్ నెంబర్ చేసి సెట్ చేసి ఇచ్చి డోసింగ్ యాడ్ చేసి పెడతాం. డోసింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే ఫ్రెష్గా 1000 లీటర్స్ వాటర్ పోయిన తర్వాత డోసింగ్ ఆన్ అయిపోయి బ్లోయర్ ఆన్ అయిపోయి లోపల మనం కలిపింది మామూలుగా ఒక 1 hour అయిన తర్వాత అడుగున పేరుకుంటుంది, పైన నీళ్ళు ఉంటుంది. పుట్టి వాటర్ పోతే యూజ్ ఉంటుంది కాబట్టి బ్లోయర్ ఆన్ అయినప్పుడు హెయిర్ తోటి లోపల మొత్తం కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ పంపుతుంది. ఈ ఫర్టిగేషన్ ఆన్ అయినప్పుడు మాత్రమే అది తిప్పుకుంటుంది. అంతసేపు ఖాళీగానే కింద అడుగున స్టోర్ అయి ఉంటుంది. ఏదైతే మనం డోసేజ్ ఇస్తామో ఈరోజు ఒక 5 kgs మ్యాంగోకి 13,045 పోవాలి అని మనం ప్రోగ్రామ్ సెట్ చేస్తే బిఫోర్ 1000 లీటర్స్ వాటర్ వెళ్ళిన తర్వాత ఫర్టిగేషన్ ఆన్ అయ్యి 10,000 లీటర్స్లో ఈ 5 kgs వెళ్ళాలి అని మనం ఫీడ్ చేస్తాం. 10,000 లీటర్స్ వెళ్ళేదాకా ఈ ఫర్టిగేషన్ ఎవ్రీ టైం డోసింగ్ ఆన్ అవుతూ పంపిస్తుంది. అయిపోయిన తర్వాత వాటర్ అయిపోయి ఫ్రెష్ అయ్యి అది ఆఫ్ అయిపోయి నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఆ ప్రోగ్రామ్ అనేది అట్లా కంటిన్యూషన్ నడుస్తుంది. నడుస్తుంటే మధ్యలో పవర్ పోయింది, ప్రోగ్రామ్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ పవర్ రాగానే ఆటోమేటిక్గా ఏదైతే ప్రోగ్రామ్ బంద్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూషన్ పోతుంది. దీంట్లో డేటా కూడా మనము ఈ ఇయర్ ఎంత వాటర్ ఇచ్చాము, ఎంత ఫర్టిగేషన్ ఇచ్చాము, వాటర్లో ఈసీ ఎంత అయింది, పిహెచ్ ఎంత అయింది, ఎవ్రీథింగ్ డేటా మనకు సిస్టంలో డేటా రికార్డ్ అయిపోతుంది. నేను ఇక్కడే లేకుండా ఎక్కడో బయట ఉన్నా, వాటర్ వెళ్ళట్లేదు, ప్రోగ్రామ్ సెట్ చేయాలి అంటే మామూలుగా లో ఫ్లో హై ఫ్లో వచ్చినప్పుడు లో ఫ్లోలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రెషర్ పెంచితే సెట్ అవుతుంది. లీకేజ్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి సూపర్వైజర్ చూసిన తర్వాత ప్రోగ్రామ్ రీసెట్ కొడితే పోతుంది. లేకపోతే ఆ వాల్ ఇక అసలు నీళ్లు పోవు, అసలే పోవు. ఒకటే వాల్ ఆ వాల్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి వెళ్ళదు, అది రెక్టిఫై చేసి దాన్ని రీసెట్ కొట్టేదాకా వెళ్ళదు, మిగతా వాటికి వాటర్ పోతుంది. డోసేజ్ ఎక్కడ పెడతారు మీరు, ఎక్కడ ఇస్తారు? ఏది ఎన్పికే కానీ డ్రమ్స్ అన్న దాంట్లో కలుపుతారా? ఇలా 1000 లీటర్స్ వాటర్లో 25 kgs వేస్తాం. ఓకే, వేసేసి డైలీ 500 లీటర్సా 300 లీటర్సా ఇలా యాడ్ చేసి పెడతాం. దాని ప్రకారం షెడ్యూల్ వెళ్తాయి. సార్ అందులో ఇప్పుడు మన 25 kg వేసిన తర్వాత మిక్సింగ్ ఆటోమేటిక్ అవుతుందా? అందులోనే అవుతుంది, బ్లోయర్ ఆన్ అవుతుంది. అది బ్లోయర్ పంపు. ఆ బ్లోయర్ పంపు తోటి కింద ఈ పైపులకి హోల్స్ ఉంటాయి, గాలి వచ్చేసి లోపల మొత్తం ఇట్లా మొత్తం వాటర్ కిందికి పైకి చేసుకుంటూ మనకు బయటికి పంపిస్తాం. మనం ఎప్పుడైతే పంపిస్తుంటామో అప్పుడు బ్లోయింగ్ స్టార్ట్ అవుతుంది. లెమన్ డ్రమ్స్ ఇచ్చి ఈ ట్యాంక్లో ఉన్న ఫర్టిలైజర్ పోతుంది. అంటే ఇది 1 2 3 4th ట్యాంక్ లెమన్కి యాడ్ చేస్తారు. దీనికి అందులో పిక్ను కేసరి పోతుంది, అంటే చిన్న తోట ఉంది చూసారు, పిక్ దానికి ఇప్పుడు ఫ్రూట్ స్టేజ్లో ఉంది కాబట్టి 5th ట్యాంక్. దీన్ని చేస్తే అది మాత్రమే దాని నుంచి అది చేంజ్ చేసుకుంటారు. అందులో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ యాపిల్ బేర్ వచ్చినప్పుడు యాపిల్ బేర్ చేంజ్ చేయాలి. అప్పుడు మళ్ళీ ప్రూనింగ్ చేస్తాం, గ్రోత్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ గ్రోత్ స్టేజ్ చేస్తాం. ఈసీపీహెచ్ హై అయినా కూడా వాటర్ కంటెంట్ ఎక్కువైపోయినప్పుడు అది కూడా ఆఫ్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ చేసుకోవాలి. ఈ డ్రమ్లో నుంచి కూడా 75,000 లీటర్లు డిశ్చార్జ్ బయటికి అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ప్రోగ్రామ్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయి అందులో ఏదైనా డస్ట్ ఏదైనా ఉందా చెక్ చేసుకొని ఫ్రెషింగ్ చేసి వాటర్ అంతా బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వెళ్తుంది. అప్పటి దాకా వెళ్ళదు, ఆటో ఫ్రెష్.
వాల్స్ ఉంటున్నాయి ఆటోప్రెస్ ఈ ఫిల్టర్స్ అది మనం ఇప్పుడు బాయ్ దగ్గర ఊకే జామ్ అయ్యి రోజు ఇస్తాను కదా ఈ ప్రాబ్లం లేదు. ఇక్కడ దాకా బ్రేక్ అయిపోతుంది, ఆఫ్ అయిపోయి దాంట్లోనే మొత్తం నీళ్ళంతా ఫ్రెషింగ్ చేసుకుని రివర్స్ పంపించేస్తుంది. 75 గ్రామ్ అయినా కాకుండా దానికి సంబంధం లేదు. 75,000 లీటర్స్ డిశ్చార్జ్ అయిపోగానే ప్రోగ్రామ్ చెప్తుంది స్టాప్ చేసుకొని ఫ్రెషింగ్ చేసి బయటికి పంపి అని చెప్తుంది, పోతే ఆటోమేటిక్ డిఫాల్ట్ అయిపోతుంది. ఎవ్రీ 75,000 మీకు అన్ని బోర్డ్స్ నుంచి ఇక్కడికి వస్తాయా? బోర్డ్స్ నుంచి వాటర్ ట్యాంక్ 3,20,000 లీటర్స్ ఉంటుంది. దాని కింద ఒక 2 feet పైన మనం పైప్ పెడతాం. కింద ఏదైనా బోర్ల నుంచి వచ్చిన చెత్త అది ఇది దాంట్లో ఆగుతుంది. ఒకవేళ అందులోకి వెళ్ళి వచ్చినా ఈ డ్రమ్లోకి వస్తుంది. ఈ డ్రమ్లోకి వెళ్ళి కూడా మళ్ళీ ఈ ఫిల్టర్స్ ఉంటాయి. మొత్తం ఫిల్టర్ అయిన తర్వాతనే వాటర్ అయిన తర్వాతనే వెళ్ళిపోతాయి. సో 200 acres ఇక్కడ నుంచి మేనేజ్ చేస్తాం. 100 acres వరకు ఇది వెళ్తుంది. కానీ మనం ఎవ్రీ 40 acresకి ఇట్లాంటివి పెట్టుకున్నాం. మనకి ఇక్కడ 2 ఉన్నాయి, అవునా, ఓకే. 2 ఉన్నాయి. మిగతా నార్మల్గా వెళ్తాం. పాలియోజ్ ఒకటి ఉంది, పాలియోజ్కి సపరేట్ ఉంటుంది, దీనికి ఒకటి ఉంటుంది. అక్కడ ముందు ఆ డైరీ ఫామ్ దగ్గర ఒకటి, అన్ని సేమ్ సెటప్ దానికి ఇక్కడ అక్కడ వెళ్ళిపోతుంది. ఇన్ని అన్ని ట్యాంక్స్ అంతా 24 hours లైన్ ఉంటుంది. మన పవర్ పోవడం అనేది ఉండదు. సరే ఇప్పుడు ఇది 40 ఎకరాలకు 40 acres 100 acres వరకు సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేస్తే కానీ ఇప్పుడు మనం ఏరియా పెరుగుతుంటే యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఇలా చిప్ వేస్తూ ఉంటే యాడ్ అవుతూ ఉంటుంది అంతే. వెళ్ళు. సో ఈ సెటప్ చేయాలంటే అన్ని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా? ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉంటే దానికి ఏమైనా చేసుకోవచ్చు, ఎగ్జిస్ట్ ఉన్నదని పెట్టుకోవచ్చు. ఎంత కాస్ట్ ఉంటుంది సార్? ఇది వచ్చేసి 22 lakhs ఉంటుంది. ఇజ్రాయెల్ నుంచి వస్తుంది. ఇక్కడ మనం అదొకటి. మ్యానుఫ్యాక్చర్ లేదు. ఇది ఒకటి. ఈ సెటప్ అంతా 22 lakhs ఉంటుంది. ఇజ్రాయెల్ నుంచి రావాలి, ఇక్కడ లేదు సెటప్. మిగతా ఎవ్రీథింగ్ అంతా నెటాఫిమ్ సప్లై చేస్తుంది. ఇది కూడా నెటాఫిమే. ఇది అక్కడి నుంచి రావాలి. ఒక మిషన్ మాత్రం 22 lakhs. ఈ సెటప్ ఈ సెటప్, ఈ బాక్సెస్, ఈ సెన్సర్లు ఉంటాయి. సెన్సర్స్ ఇవన్నీ కాస్ట్ బాగా.